మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఢిల్లీలో మా నాయకుడు రాహుల్ గాంధీజీని కలిశాను అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవిని బలంగా ఆశిస్తున్న నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ కీలక సమావేశంలో ఆయన నేరుగా రాహుల్ గాంధీతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌజన్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆయన మంత్రి పదవి కోసం బహాటంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తర్వాత రాజస్థాన్ ప్రజలు కూడా గతంలో పలుమార్లు కలిశారు. అయితే మంత్రివర్గ 2 నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేతలను ఢిల్లీలో కలిశారు. మరోవైపు ఇటు రాహుల్ గాంధీని గతంలోనే నేను అపాయింట్మెంట్ అడిగాను. ఇప్పుడు అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేను ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలిసి తిరిగి వెళ్లిపోతున్నట్టు కూడా ఫోన్ చేసిన సందర్భంలో ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. అంటే మంత్రివర్గం గురించి ప్రశ్నించిన నేపథ్యంలో ఇంకా దాని గురించి నేనేం మాట్లాడలేదంటూ కూడా వ్యక్తితో మాట్లాడుతూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కానీ అంతర్గతంగా ప్రజెంట్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితి ప్రజెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అధిష్టానం పంపిస్తుంది. ఆ ప్లేస్ ను కూడా భర్తీ చేసే అవకాశం ఉంటే ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే అంశాలపై కూడా రాజగోపాల్ రెడ్డితో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ రైట్, థ్యాంక్ యూ శివ.